ఎస్సీ కేసుల్లో రిలీఫ్ పొందిన వెంటనే 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 బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే బ్యాక్లాగ్ పోస్టుల వెంటనే ఎస్సీ కేసులో రిలీఫ్ పొందిన వెంటనే ఎస్సీ కేసులో రిలీఫ్ పొందిన వెంటనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలతోటి ప్రజా సంఘాలతోటి ఒంగోలులో నిరసన కార్యక్రమంగా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటి సమయంలో 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిలీఫ్ ఫండ్ను ఆపడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మరి అన్ని ఉన్నతాధికారులకు తెలుసు. వాస్తవంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిలీఫ్ ఫండ్ అనేది ఢిల్లీ నుంచి నేరుగా బాధితుడి యొక్క అకౌంట్లో పడుతుంది. దీన్ని మధ్యలో డ్రాప్ చేసి జగన్ ప్రభుత్వము 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క నిధులను పక్కదారి మళ్లించి వాడుకుంటుంది. మరి దీని మీదట అనేక సార్లు ఉద్యమాలు ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం కూడా జరిగింది. దీన్ని కనీసం చీమ కుట్టినట్టు కూడా జగన్ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిలీఫ్ ఫండ్ను వెంటనే రిలీజ్ చేయాలని మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంవత్సరము ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి ప్రతి ఒక్క సంవత్సరము బ్యాక్లాగ్ పోస్టులు మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. అలాగే జగన్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో మా యొక్క సబ్ ప్లాన్ నిధులను, సబ్ ప్లాన్ చట్టాన్ని, మా యొక్క సంక్షేమ నిధులను, సంక్షేమ పథకాలను మొత్తాన్ని రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేయడం జరిగింది. ఇది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి యథావిధిగా చంద్రబాబు నాయుడు ఏదైతే 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా యొక్క ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి పథంలో నడిపించాడో అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో మా యొక్క నిధులను మాకు సక్రమంగా వినియోగించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 2014లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి ఎన్ఎస్ఎఫ్టీసీ, ఎన్ఎస్కేఎస్ఎఫ్టీసీ, బ్యాంక్ లింకుడు, భూమి కొనుగోలు పథకాలు, ఈ విధమైనటువంటి పథకాలు సుమారుగా 26, 27 ఉన్నాయి. ఈ పథకాల ద్వారా ఇచ్చినటువంటి రుణాలను మరి ఈ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాలు, రైతు రుణాలు ఏ విధంగా మాఫీ చేస్తున్నాడో 2014లో ఇచ్చినటువంటి రుణాలు కూడా అదే విధంగా మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా మళ్ళా ఎస్సీ కార్పొరేషన్ను మరి అభివృద్ధి పథంలో మరి ముందుకు సాగదింపే విధంగా మా పథకాలన్నీ మరి కొనసాగించాలని మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం.